రామనాథ్ గారు. ఇప్పుడు ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్వీనియంట్ గా మాట్లాడతారన్న దానికి ఇదే నిదర్శనం. 500 కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్లు కట్టారని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, మరి జగన్మోహన్ రెడ్డి డ్యాంలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సచివాలయాలు కట్టారు, ఆర్బీకే సెంటర్లు కట్టారు, పోర్ట్ల నిర్మాణం ముందు తీసుకెళ్లారు, హాస్పిటల్ బాగు చేశారు, స్కూళ్లను బాగు చేశారు. అవన్నీ బాగు చేయకుండా మెడికల్ కాలేజీలు కట్టాల్సింది అనొచ్చు కదా, అనడం అంటే ఋషికొండ భవనం మాత్రమే చూపెడుతున్నారు. సరే, ఆ ఋషికొండ భవనం అనేది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. కానీ వాళ్ళంతా ఏం చెప్తున్నారు, అద్భుతంగా పనిచేస్తుంది ఇది వాడుకుంటే. కానీ దీని మీద ఏం చేయాలన్న ప్లాన్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారంటే, ఇప్పుడు దాన్ని కనీసం వివాహాలకి అలాంటి కార్యక్రమానికి ఇచ్చిన పెద్ద పెద్ద వివాహాలకి ఆదాయం కోట్లలో వస్తుంది. కానీ ఎందుకు చేయడం లేదంటే, దీన్ని చూపెట్టి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారని చెప్పి ఇంకా బురద జల్లాలు వీలైనంత కాలం అని చెప్పి దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తూ వచ్చారు. ఋషికొండ ప్యాలెస్ దగ్గర ప్రకృతి అంతా విధ్వంసం చేశారని చెప్తున్నారు కదా. లేటెస్ట్ గా వాళ్ళే టెండర్ పిలిచారు, ఎవరైనా దీన్ని వాడకంలోకి తీసుకురావాలన్న ఆసక్తి ఉంటే రండి అని. దాంట్లో ఈ భవనాలే కాదు, ఆ ఋషికొండకి యువతల వైపు ఇంకో 9 ఎకరాలు ఉంది, దాన్ని కూడా ఇస్తామని చెప్పారు. మరి అది ప్రకృతిని విధ్వంసం చేయడం కదా. మరి పైగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 100 కోట్లు పెట్టి ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మరి అక్కడ కట్టచ్చు కదా మెడికల్ కాలేజీలతో, కట్టడం అంటే ఇది డబ్బుల ఇష్యూ కానే కాదు. ఒక ప్రభుత్వం తలుచుకుంటే మెడికల్ కాలేజీలకి, అది కూడా ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు ఖర్చు చేయడం అనేది చాలా ఈజీ ఈశ్వర్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ ఆలోచన లేదు. దీన్ని ఒక వైట్ ఎలిఫెంట్ మెడికల్ కాలేజీలు, ఇది ఒక భారం అని వీలైనంత వరకు ప్రజలకు చూపెట్టే క్రమంలో ఇలాంటి దాడి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేయాలనుకుంటే ఇది పెద్ద ఇష్యూనే కాదు. కానీ 500 కోట్లకి మెడికల్ కాలేజీలకు లింకు పెడతారు కానీ ఋషికొండ భవనానికి దీనికి, మరి అమరావతికి మెడికల్ కాలేజీలకు పెట్టచ్చు కదా. సూపర్. అమరావతిలో మొత్తం 60,000 కోట్లు అప్పు చేయడానికి రెడీ అయ్యారు. మరి అక్కడ తెస్తున్నప్పుడు ఒక 5,000 కోట్లు ఇక్కడ పెట్టచ్చు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఒప్పుకోరు. అమరావతికి మీరు వ్యతిరేకం, అమరావతి మీద బురద జల్లుతున్నారు అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి అని ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవును. అలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఉండగా అప్పుల పేరాయిల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? అప్పుల పేరయ్య ఏది లిక్కర్ ఆదాయం తాకట్టు పెట్టిన తర్వాత కూడా మళ్ళా మధ్యవర్తిని పెట్టుకుని 80 కోట్లు కమిషన్ ఇచ్చి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, అప్పుల పేరాయిల మీద ఆధారపడి అప్పుల పేరయ్య ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇప్పుడు అదే కదా ఇంట్రొడ్యూస్ చేసినట్టుగానే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చూసి మొత్తం ప్రపంచమే ఇటువైపు వస్తుంది అని చెప్పారు. కానీ ఈ రోజు అలా చెప్తున్నారు. పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారు, ఈశ్వర్ గారు, ఒక రాష్ట్రం ఏదైనా ఒక ఆస్తినో ఒక ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది అంటే ఇక ఆ రాష్ట్రం దివాలా తీసినట్టే, పరపతి జీరో ఉన్నట్టే, మొత్తం మాసిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నట్టు రోడ్డు మీద ఈ రాష్ట్రం అని చెప్పారు. కానీ పయ్యావుల కేశవ్ గారు ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం అన్నది ఇంట్రడ్యూస్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎర్రచంద్రం మొత్తం తాకట్టు పెడతాం, ఎర్రచంద్రం దుంగల్ని అమ్మి మేము అప్పులు తీరుస్తాం, ఏది రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అక్కడ మొదలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వచ్చేసరికి మాత్రం అది తప్పు అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, లిక్కర్ ఆదాయం పెట్టి అప్పు తెచ్చారు. ఒకటి గనులకు సంబంధించి 191,000 బీహార్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఈ విషయానికి. ఈ ఫార్ములా మీరు ఇలా రాష్ట్రానికి సంబంధించి ఆర్బీఐ దగ్గర ఉండే కన్సాలిడేటెడ్ ఫండ్ మీద మాకు అజమాయిషి ఇస్తే మీకు ఎంత కాల్సిన అప్పిస్తామంటే బీహార్ రాష్ట్రం కూడా ఒప్పుకోలేదు. ఎందుకు, ఒక ఖాతాని తాకట్టు పెట్టడం అంటే ఇంకా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే, మీ అప్పు అవసరం లేదు ఏమీ లేదు అని చెప్పారు. కానీ మన ఏపీ గవర్నమెంట్ ఒప్పుకుంది. తాకట్టు పెట్టి పైగా ఏంటి, 6 నెలల ముందే మీ ఇన్స్టాల్మెంట్ డబ్బుల్ని మేము ఖాతాలోనికి వేస్తాం, ఒకవేళ వేయకపోతే మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు మీరు తీసేసుకోండి అని హామీలు ఇచ్చి అప్పులు తెచ్చుకునే పరిస్థితికి ఎందుకు వచ్చారు? అది కూడా 9.3% వడ్డీతో. అంటే ఏం జరుగుతోంది, ఇదివరకు కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ బాండ్లనన్నీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుబంధమైన వ్యక్తులే కొంటూ ఉన్నారా? అందుకనే వాళ్ళకి పూర్తిగా సెక్యూర్ గా ఉండడానికి ఈ స్థాయిలో వడ్డీ రేటు పెట్టి, ఇంకా తేడా వచ్చినా గవర్నమెంట్ మారినా సరే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏకంగా కన్సాలిడేటెడ్ ఫండ్ మీద కూడా అజమాయిషీ ఇచ్చేశారా అన్న ఒక చర్చ కూడా ఉంది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవైపు అప్పులు ఈ స్థాయిలో తీస్తూ మళ్ళీ జిఎస్టీపీలో అద్భుతంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఈశ్వర్ గారు, ఆయన ఎండమావుల వ్యాపారి, ఎండమావుల్ని చూపెట్టి కూడా వ్యాపారం చేయగలిగే సమర్థుడు. కాబట్టి ఇటీవల ఇబ్బంది ఏంటంటే ప్రతి 10 ఏళ్లకు ప్రపంచవ్యాప్తంగా మారిపోతున్న పరిస్థితుల కారణంగా, టెక్నాలజీ కారణంగా అది సాధ్యం కావడం లేదు. ఈ రోజు విషయాన్ని అరగంటలో మొత్తం తెలిసేసుకుంటున్నారు. మొత్తం టెక్నాలజీ ఆధారంగా డేటా మొత్తం అందరికీ అందుబాటులో ఉండేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా అవి ముందుకు వెళ్ళడం లేదు.
కరెక్ట్. సో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ పరిస్థితి ఇంకా దిగజారే పరిస్థితుల్లోనే ఉంది కానీ ఎక్కడా కూడా ఇదిగో ఈ ఆదాయం ద్వారా నెక్స్ట్ ఇయర్ నుండి మళ్ళీ మనం పుంజుకుంటాం అని చూపెట్టే పరిస్థితుల్లో కూడా లేదు పరిస్థితి. కరెక్ట్. ముందు ఇంత యాక్టివ్గా చెప్పేవాళ్ళు లేక, వాస్తవాలు బయట పెట్టేవాళ్ళు లేక, ఆ డేటా దొరక్క, ఇప్పుడంతా పబ్లిక్ డాక్యుమెంట్, ప్రతి విషయం బయటకు వస్తుంది. పైగా గతంలో మనం ఏం మాట్లాడాము, ఇప్పుడేం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా సోషల్ మీడియా బయట పెడుతూ ఉంటుంది. మీడియా కూడా యాక్టివ్ అయింది. దీని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా ఇమీడియట్గా దొరికిపోతున్నారు. ఇది చెప్పండి సార్, ఋషికొండ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టిన మీరు మెడికల్ కాలేజీ కట్టవచ్చు కదా అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఈ 42 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లని బుల్డోజర్ పెట్టి కూల్చినటువంటి బుల్డోజర్ బాబు గారికి నిర్మాణాల గురించి ఏం తెలుస్తాయి? 10,000 పైసలకు ఖర్చు పెట్టేసి టెంపరవరీ భవనాలు కట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఋషికొండ గురించి ఏం తెలుస్తుంది? నిజంగా ఈ రాష్ట్రంలో ఋషికొండ లాంటి ఆ ప్లేస్లో అంత అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించటం మంచిదా కాదా? పర్యావరణానికి పర్యాటక శాఖని అభివృద్ధి చేయడానికి చాలా డబ్బు ఖర్చు పెడుతుంటారు. అవును, ఏ రాష్ట్రమైనా ఖర్చు పెడుతుంటుంది. బొటానికల్ గార్డెన్లో అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి, వాళ్ళకి తెలియక అవి కట్టింది. అద్భుతమైనటువంటి నిర్మాణాలు టూరిజంలో కానీ కట్టగలిగితే టూరిజం డెవలప్ అవుతుంది. ఋషికొండ లాంటి ప్రాంతం ఉచితంగా ఇచ్చేశారు కదండి, 100 ఎకరాలు. ఆ గీతం యూనివర్సిటీకి కానీ, ఓర్సాకు కానీ, ఈ యొక్క లూలుకు కానీ ఇచ్చినటువంటి వాటి విలువ ఎంత? ఇవాళ ఋషికొండలో పెట్టినటువంటి 500 కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా దాని గురించే మాట్లాడితే ఉర్సాకి ఇచ్చినటువంటి ల్యాండ్ కాస్ట్ ఎంత, దాని విలువ ఎంత? లూలుకి ఇచ్చినటువంటి ల్యాండ్ కాస్ట్ ఎంత, దాని విలువ ఎంత? మరి అలాంటి వాటిని దారాదత్తం చేసి ఆ కంపెనీలకు ఇవ్వకపోతే ఆ ల్యాండ్లు అమ్మేసి మెడికల్ కాలేజీలు కట్టవచ్చుగా. అయినా మేము కట్టాం కదా, కట్టకూడదా అని అనే ప్రశ్న ఎక్కడుంది? బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి. మాకు వచ్చినటువంటి సమయం 3 సంవత్సరాలే. కరోనా 2 సంవత్సరాలు పోయిన తర్వాత 3 సంవత్సరాల్లో మేము నిర్మించాం. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చాం. 6 మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసాం. 2టిని సంపూర్ణమైనటువంటి స్థితికి తీసుకొచ్చాం. దాదాపుగా సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. మిగిలినటువంటి వాటిల్లో శంకుస్థాపనల దగ్గర ఆగలేదండి. నిర్మాణాలు 30% నుంచి 50% దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. వాళ్ళ కొత్తగా చేసేదేందా? నువ్వు ల్యాండ్ అక్విజిషన్ మేము తెచ్చాం, పర్మిషన్ మేము తెచ్చాం, మెడికల్ సీట్ల పర్మిషన్ మేము తెచ్చాం, కాలేజీల యొక్క నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థల పర్మిషన్లు మేము తీసుకొచ్చాం. నువ్వు కాదు కదా, ఇవాళ కేవలం నిర్మించటమే. నిర్మాణానికి కావాల్సింది కూడా నాబార్డు దగ్గర నుంచి రుణాలని అరేంజ్ చేసి పెట్టాం కదా. ఇవాళ కొత్తగా నువ్వు తెచ్చేదేంటి? ఉన్నటువంటి రుణాన్ని ఉపయోగించుకొని ఖర్చు చేసి నిర్మించడం. పోనీ నువ్వు లేకపోతే ఇంతకు ముందు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళనే కొనసాగించినా కానీ కంప్లీట్ చేస్తారు కదా. నువ్వు టెండర్ పిలవాల్సిన అవసరం లేదు, కొత్తగా నువ్వు బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కొత్తగా నువ్వు డ్రాయింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్ అయినాయి. వాళ్ళు 4 పోర్టుల నిర్మాణం మేం కదా. ఏం చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సీనియారిటీ అని చెప్పుకుంటాడు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఎందుకు ఒక పోర్టును నిర్మించాలనే ఆలోచనే తనకు రాలేదు? ఎందుకు ఒక ఆర్బీకే సెంటర్ ద్వారా రైతుకి విత్తనం దగ్గర నుంచి కొనుగోలు దాకా వాళ్ళ గ్రామంలో చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఎందుకు బిడ్డల భవిష్యత్తును బాగు చేయడం వల్లే ఈ రాష్ట్రానికి అభివృద్ధి సాధించవచ్చు అని స్కూళ్ళ నిర్మాణాన్ని ఎందుకు చేయలేకపోయావు? పక్కనే నారాయణని పక్కన పెట్టుకొని విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి గవర్నమెంట్ స్కూళ్ళను మొత్తాన్ని ధ్వంసం చేసి ప్రతి పేదవాడు కోట్ల రూపాయల డబ్బుని ఆ నారాయణ కాలేజీలకు కట్టుకునే విధంగా చేసి రాష్ట్రాన్ని దోచుకున్నట్టే రైతులను కూడా దోచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేశారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోయి ఉన్నట్లయితే ఇవాళ ఏవైతే 4 గింజలు తింటున్నాం కదా మనం పండించుకొని, అవి కూడా ఉండేది కాదు. ఇవాళ పక్కన ఉన్నటువంటి తెలంగాణలో మహబూబ్ నగర్ కానీ, కరీంనగర్ కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా దగ్గర వెలుగొండ ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాల్లో ఎంత అద్భుతంగా చేశాడండి. జలయజ్ఞం అనేటటువంటి పేరుతోటి 18 ప్రాజెక్టులకి రూపాన్ని తీసుకొచ్చారు కదా. మరి 1000 కోట్లు ఖర్చు చేశారు కదా. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడి లాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టలేకపోయాడు? ఎందుకు గవర్నమెంట్ వ్యవస్థ ద్వారానే లిక్కర్ని అమ్మి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు ఎందుకు చేయలేదు? శాండ్ ద్వారా వచ్చేటటువంటి డబ్బుని ప్రభుత్వ ఖజానాకి ఇవ్వాలి, ఆ డబ్బును మళ్ళీ
ప్రజలకి మళ్ళీ పేదవారికి పథకాల రూపంలో అందించాలనేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలేదు? ఎందుకు అంటే దోపిడీకి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిపాలన చూస్తే ఈయనకు 14 సంవత్సరాల అనుభవం ఉందా? 14 + 2 16 సంవత్సరాల అనుభవం ఉందా అనేటటువంటి అనుమానం కలక్క తప్పదు. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం నిబంధనలను అతిక్రమించి ఒక రకమైన అప్పులు, రాజ్యాంగాన్ని అతిక్రమించి రాజ్యాంగ సూత్రాలను కూడా ఉల్లంఘించి అప్పులు, మరి కేంద్రం ఏం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ కేంద్రానికి అవసరం కదా, ఇవాళ చేయని అప్పుల్ని చేసినట్టుగా ఆ రోజు పురంధేశ్వరితో లేఖలు రాయించడము, ఈ రకంగా అబద్ధాలు ప్రచారం చేయించడము, 14 లక్షల కోట్లు అప్పులు చేశారని ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు కంటికి కనిపిస్తోంది కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధ్వంసం. ఒక రోజుకి 505 కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నది. మరి కేంద్రం ఏం చేస్తోంది? ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి రాజకీయ అవసరం బాబు గారి అవినీతి భాగోతాలు బయటపెడితే వాళ్ళ యొక్క కూటమికే చెడ్డపేరు కాబట్టి వాళ్ళు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామండి? కానిస్టేబుల్ కొడుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పోలీసుల మీద ఈ రీసెంట్ కాలంలో జరుగుతున్నటువంటి దాడుల మీద ఏమన్నా మాట్లాడా? ఇవాళ మాట్లాడుతున్నారు కదా, పోలీసుల్ని బెదిరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు కదా. బుడ్డా రాజశేఖర్ గారు కల్తీ బుడ్డి దాగిన మత్తులో ఫారెస్ట్ అధికారి మీద దాడి చేసి కారులో తిప్పుతూ అర్ధరాత్రంతా కొట్టి విపరీతంగా హింసిస్తే నువ్వేం చర్య తీసుకున్నావయ్యా? నీ అటవీ శాఖ ఉద్యోగిపై దాడి జరిగితేనే ఖండించలేనటువంటి మీరు, మీ యొక్క బాబు గారు పోలీసులను బెదిరిస్తూ ఎన్నిసార్లు, రీసెంట్గా కూడా సింగరాయకొండలో పదే చాలాసార్లు మాట్లాడాం, టోల్గేట్ దగ్గర సిఐని బెదిరిస్తున్నారు. ఎర్రబుక్ అనేటటువంటి ఎర్రిబుక్ పెట్టుకున్నటువంటి లోకేష్ గారు పోలీసుల మీదే కదా దాడి చేస్తుంది. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎలాంటి కక్షా వేధింపులకు పాల్పడుతున్నాడు. పివి సునీల్ కుమార్ గారి మీద వారిని విచారణ చేస్తుంది ఎవరు? దామోదర్ గారు. ఎందుకు చేస్తున్నారు? ఎస్పీ దామోదర్ గారు. అంటే మీరు ఇందాక కూడా చెప్పారు చూడండి, జాతి మీడియాలో కవరింగ్ ఉంటుంది, జనాలకి ఒక తప్పును కూడా ఒప్పుగా ప్రచారం చేసేటటువంటి వాళ్ళ అస్త్రాలుగా మారిపోయారు కాబట్టి వీళ్ళు చేసే తప్పులు బయటకు రావంటున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద వీళ్ళు కేసులు ఎందుకు పెడుతున్నారంటే ప్రతి అంశాన్ని కూడా బయట పెట్టేస్తుంది, విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి 18 నెలల్లో పాతాళానికి తొక్కివేసేటటువంటి పరిస్థితి ఆ యొక్క సర్వేల్లో కనపడుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే వాళ్ళు చేసే తప్పులు బయటకు వస్తున్నాయి కాబట్టి, ప్రతి అంశాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి, ప్రజా వ్యతిరేకత అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ ఆ యొక్క కలెక్టర్ల మీటింగ్లో కూడా వారు బయట పెట్టారు అదే అంశాన్ని.